తమిళనాడు రాజకీయాల్లో పొత్తులపై కొత్త చర్చ జరుగుతోంది. ఎన్నాళ్ళ డీఎంకే పల్లకి మోస్తాం, ఇక మనమే పల్లకి ఎక్కుదామంటూ తమిళనాడు కాంగ్రెస్ నేతలు కొత్త రాగం అందుకున్నారు. గెలిస్తే పదవులు, ఓడినా నష్టం లేదు అనే సరికొత్త ఫార్ములాతో హైకమాండ్ కి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. టీవీకేతో జతకట్టి డీఎంకేకి హస్తం పార్టీ హ్యాండ్ ఇవ్వబోతోందా? తమిళనాట పవర్ షేరింగ్ కోసం కాంగ్రెస్ నేతలు వేస్తున్న కొత్త ఎత్తుగడలేంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. పొత్తులు, సీట్ల పంపకాలు, అధికారం గురించి ఇప్పట్నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొత్త పొత్తులపై సరికొత్త చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేసి గెలిచినా అధికారం మాత్రం స్టాలిన్ చేతుల్లోనే ఉంటోంది. మంత్రులుగా పదవులు పొందే అవకాశం కాంగ్రెస్ నేతలకు దక్కడం లేదు. ఈ పవర్ షేరింగ్ లేకపోవడంతో రాష్ట్ర నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేంద్రంలో అధికారం లేని కాంగ్రెస్ కు కనీసం రాష్ట్ర స్థాయిలో అయినా పవర్లో భాగస్వామ్యం కావాలి అనేది తమిళనాడు కాంగ్రెస్ నేతల కోరిక. కానీ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అందుకు ససేమిరా అంటోంది. గెలిచినా మా కొరిగేదేంటి అనే నిరాశ నుంచే టీవీకే వైపు చూస్తోంది కాంగ్రెస్. విజయ్ తండ్రి చంద్రశేఖర్ సైతం కాంగ్రెస్ కు గాలం వేస్తూ టీవీకేతో పొత్తు పెట్టుకుంటే లాభం ఉంటుందని ఆశ చూపిస్తున్నారు. అటు విజయ్ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్, టీవీకే సిద్ధాంతాలు ఒకటే అని, తాము సహజ భాగస్వాములమని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తమిళనాడు కాంగ్రెస్ కు టీవీకే ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అదృష్టం బాగుండి విజయ్తో కలిసి గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రులుంటారు. ఓడిపోయినా పోయేదేం లేదు, గెలిస్తే అధికారం దక్కుతుంది. అలాంటప్పుడు టీవీకేతో పొత్తు పెట్టుకుంటే నష్టమేంటనే ప్రతిపాదనను తమిళనాడు కాంగ్రెస్ నేతలు అధిష్టానం ముందు ఉంచుతున్నారు. మరోవైపు తమకు సీట్ల పంపకాలను తేల్చాలంటూ కాంగ్రెస్ కమిటీ డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ ను కలిసి విన్నవించి 2.5 నెలలవుతోంది. ఇంతవరకు డీఎంకే ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోలేదు. అదే సమయంలో విజయ్ టీవీకేతో పొత్తు అన్నట్లుగా టీఎన్సీసీ నేతలు అనేక మంది పెదవిప్పుతోండడం చర్చకు దారితీశాయి. మదురైలో మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో జరిగిన సమావేశం ఈ ఉత్కంఠను మరింత పెంచింది. ఈ సమావేశంలో నేతలందరూ బహిరంగంగానే డీఎంకేతో పొత్తు వద్దే వద్దని నినదించారు. టీవీకేతో పొత్తు పెట్టుకుంటే అధికారంలో వాటా దక్కుతుందన్నారు. మాణిక్యం ఠాకూర్ కూడా డీఎంకేపై విరుచుకుపడ్డారు. తాము డీఎంకేను ఆస్తిపాస్తులు ఇవ్వాలని అడగలేదని, కనీసం మిత్రులకివ్వాల్సిన కనీస మర్యాద ఇవ్వడం అలవాటు చేసుకోండని మండిపడ్డారు. అధికారంలో వాటా ఈసారి ఇవ్వాల్సిందే అని, తమకు కావలసిన స్థానాలు అప్పగించాల్సిందే అని డిమాండ్ చేశారు. అయితే డీఎంకే తగ్గేదేలే అంటోంది. కాంగ్రెస్ కు 25 సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్తూనే కూటమిలో చీలిక తెస్తోన్న మాణిక్యం ఠాగూర్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ను డిమాండ్ చేసింది. ఇండియా కూటమిలో డీఎంకే అత్యంత కీలకమైన భాగస్వామి. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీకి స్టాలిన్ ఇస్తోన్న మద్దతు దృష్ట్యా డీఎంకేను వదులుకునే సాహసం హైకమాండ్ చేస్తుందా అన్నది ప్రశ్న. అంతేకాదు, ఇది పొత్తుల మార్పు కంటే కూడా డీఎంకేపై ఒత్తిడి పెంచి ఎక్కువ సీట్లు సాధించుకోవడానికి కాంగ్రెస్ నేతలు ఆడుతోన్న వ్యూహాత్మక మైండ్ గేమ్ అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.